Hi bro, what's up? Welcome to Breakup and Patch Up channel. మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం బఫర్ సొల్యూషన్స్. లీచాట్లెస్ ప్రిన్సిపల్ కామన్ అయిన ఎఫెక్ట్ రెండు తీసుకెళ్లి మిక్సీలో పెట్టి మిక్సీ కొట్టి వచ్చేదే బఫర్ సొల్యూషన్స్. లీచాట్లెస్ ప్రిన్సిపల్ కామన్ అయిన ఎఫెక్ట్ మీరు చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి ఒకసారి లుక్ చేసేయండి. దాని తర్వాత బఫర్ సొల్యూషన్స్ చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు బఫర్ సొల్యూషన్స్ అంటే ఏమిటి? So solutions which resist change in pH and adding small amount of acid or base. Small amount of acid or base. Consider ఇది ఒక బఫర్ సొల్యూషన్ అనుకున్నాను. ఇది ఒక సొల్యూషన్ ఉన్నాం. ఓకే, ఇది ఒక సొల్యూషన్. దీనికి నేను యాసిడ్ యాడ్ చేస్తున్నాను. pH అనేది చేంజ్ అవుతుంది కదా, యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేస్తే pH చేంజ్ అవుతుంది కదా. ఓకే, కానీ ఇది అవ్వదు అనమాట. pH అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ బేస్ తీసుకుని ఈ సొల్యూషన్స్కి యాడ్ చేసిన pH అనేది చేంజ్ అవ్వదు. సో ఇలాంటి సొల్యూషన్స్ ని మనం బఫర్ సొల్యూషన్స్ అంటాము. ఓకే, సో టైప్స్ వచ్చేసరికి అసిడిక్ బఫర్ ఉంది, బేసిక్ బఫర్ ఉంది. సో అసిడిక్ బఫర్ అంటే ఏంటి? మనకి అసిడిక్ బఫర్ ఎప్పుడు వస్తుంది? వీక్ యాసిడ్ ఉండాలి, బేసిక్ సాల్ట్ ఉండాలి. ఒక్కసారి మీరు రిలేట్ చేసుకోండి, దీంతో రిలేట్ చేసుకోండి, ఈజీగా ఉండదు గుర్తుపెట్టుకోండి. ఒకసారి కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ పోవడానికి దీన్ని రిలేట్ చేసుకోండి. అసిడిక్ బఫర్, వీక్ యాసిడ్ ఉండాలి. యాసిడ్ ఆపోజిట్ ఏంది? బేస్. సో సాల్ట్ అనేది బేసిక్ అయి ఉండాలి. సో బేసిక్ బఫర్ అంటే వీక్ బేస్ ఉంటుంది. బేసిక్ బఫర్ లో వీక్ బేస్ ఉంటుంది. బేస్ ఆపోజిట్ ఏంటి? యాసిడ్. సో సాల్ట్ షుడ్ బి అసిడిక్. అదే ట్రిక్. అసిడిక్ లో వీక్ యాసిడ్ ఉంటుంది, దాని యాసిడ్ కి ఆపోజిట్ ఏంటి? బేస్. సో సాల్ట్ అనేది బేసిక్ అయి ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు అసిడిక్ బఫర్ సొల్యూషన్స్ చూద్దాం. ఓకే, అసిడిక్ బఫర్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? మనకి వీక్ యాసిడ్ ఉండాలి ప్లస్ బేసిక్ సాల్ట్ ఉండాలి. వీక్ యాసిడ్ ఒకటి తీసుకున్నాం, అసిటిక్ యాసిడ్ మనకి తెలిసిందే కామన్ గా అసిటిక్ యాసిడ్. ఇక్కడ బేసిక్ సాల్ట్ కావాలి. బేసిక్ సాల్ట్ ఎప్పుడు వస్తుంది? స్ట్రాంగ్ బేస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్. వీక్ యాసిడ్ CH3COOH. ఓకే, ఇక్కడ మీరు అయన్ అనేది కామన్ గా ఉండాలి. అయన్ కామన్ గా పెట్టుకోకుండా మీకు ఇష్టం తీసుకుంటే అది బఫర్ సొల్యూషన్స్ అవ్వదు. ఓకే, ఇప్పుడు వీక్ యాసిడ్ ఉండాలి, బేసిక్ సాల్ట్ ఉండాలి. వీక్ యాసిడ్, బేసిక్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్. అసిడిక్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్. అర్థమైందా? ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇండైరెక్ట్ చూద్దామండి ఒకసారి. మనం ఇండైరెక్ట్. సో వీక్ యాసిడ్ తీసుకున్నాం. వీక్ యాసిడ్ యాజిటీస్ గా తీసుకున్నాం. ఓకే, నేను ఫార్మిక్ యాసిడ్ తీసుకున్నాను. ఫార్మిక్ యాసిడ్ కూడా వీక్ యాసిడ్. ఇప్పుడు మనకి బేసిక్ సాల్ట్ రావాలి. ఓకే, ఇది డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ లో మనం బేసిక్ సాల్ట్ తీసుకున్నాం. బేసిక్ సాల్ట్ బదులు స్ట్రాంగ్ బేస్ తీసుకుందాం. ఈ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఈ రెండు రియాక్ట్ అయితే వచ్చేదే బేసిక్ సాల్ట్. వచ్చిందా? వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ రెండు కలిసి వచ్చేది బేసిక్ సాల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి? వీక్ యాసిడ్ కావాలి. ఓకే, ఈ రెండు రియాక్ట్ అయితే మనకి బేసిక్ సాల్ట్ వచ్చింది. ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకు ఎక్కువ ఉండాలి? ఈ రెండు రియాక్ట్ అయితే ఇప్పుడు 1 మోలార్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, 1 మోలార్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఇస్తున్నాం. మనకి 1 మోలార్ ఆఫ్ సోడియం అసిటేట్ వచ్చేస్తుంది. అప్పుడు యాసిడ్ ఉండదు, బేస్ ఉండదు. కానీ మనకి ఇక్కడ యాసిడిక్ బఫర్ రావాలంటే వీక్ యాసిడ్ ఉండాలి, బేసిక్ సాల్ట్ ఉండాలి. అందుకే మనం ఫార్మిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ మోర్ అంటే బేస్తో పోల్చుకుంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు వీక్ యాసిడ్ ఉంటుంది, బేసిక్ సాల్ట్ ఉంది, అది యాసిడిక్ బఫర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ కేస్ బేసిక్ సాల్ట్ యాసిటీస్ తీసుకున్నాం. బేసిక్ సాల్ట్ యాసిటీస్ గా, బేసిక్ సాల్ట్ అంటే ఇదే కదా, సోడియం ఫార్మేట్. ఇప్పుడు బేసిక్ సాల్ట్ తీసుకున్నాం. మనకి ఇంకేం కావాలి? మనకి వీక్ యాసిడ్ కావాలి. వీక్ యాసిడ్ ఎలా వస్తుంది? సో బేసిక్ సాల్ట్ ని స్ట్రాంగ్ యాసిడ్ తో ట్రీట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఒక్కసారి చూడండి, HCOOH. వీక్ యాసిడ్ వచ్చిందా? అలానే ఇక్కడ బేసిక్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉండాలి. మనకి వీక్ యాసిడ్ కావాలి, బేసిక్ సాల్ట్ కావాలి. అందుకని మనం బేసిక్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటాం. అర్థమైందా? సో ఇలా ఇండైరెక్ట్ గా ఇస్తాడనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాడనమాట, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ 4 ఆప్షన్స్ ఫార్మ్స్ అసిడిక్ బఫర్. మీకు ఈ 3 టైప్స్ అర్థమైందా? క్లియర్ గా మీరు ఆన్సర్ టిక్ చేస్తారు.
Here the next question, which among the following does not form acidic buffer solution? అదే మీకు ఇది అర్థం కాలేదా, మీరు అక్కడ 4 మార్క్స్ లూజ్ అయిపోతారు. అర్థమైందా? సో మనకి బఫర్ సొల్యూషన్స్ అంటే ఏంటి, pH చేంజ్ అవ్వదు, స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేసినట్టు. ఓకే, టైప్స్ అసిడిక్ బేసిక్ ఉన్నాయి, మనం అసిడిక్ బఫర్ ఏంటో అర్థం చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి న్యూమరికల్స్ లోకి వెళ్ళాలి. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేయాలి. క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఫార్ములా తీసుకున్నాం. ఓకే, సో బఫర్ సొల్యూషన్స్ యొక్క pH ఫైండ్ అవుట్ చేయమంటాడు. బఫర్ సొల్యూషన్ ఇస్తాడు, దాని pH ఫైండ్ అవుట్ చేయమంటాడు. pH ఫార్ములా ఏంటి ఇక్కడ, బఫర్ సొల్యూషన్స్ pKa, pH is equal to pKa log conjugate base by acid. Conjugate base by acid. Conjugate base అంటే ఏంటి, ఒక మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేసేయి వచ్చేదే కాంజుగేట్ బేస్. ఒక మాలిక్యూల్ కి హైడ్రోజన్ యాడ్ చేసినామనుకో వచ్చేదే కాంజుగేట్ యాసిడ్. అంతే, ఈజీ. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా టు సాల్వ్ క్యాలిక్యులేషన్స్. సెకండ్ ఫార్ములా ఇక్కడ pKa అనేవి మనకు ఒక్కోసారి క్వశ్చన్లో pKa వాల్యూ ఇచ్చేస్తాడు, ఒక్కోసారి Ka వాల్యూ ఇస్తాడు. Kaని pKa ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మైనస్ లాగ్ Ka. ఇది సెకండ్ ఫార్ములా. ఓకే, సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే రిజిస్టర్ అయిపోతాయి. అంతే, మన క్లాస్లో చాలా మంది అమ్మాయి నేమ్స్ ఉంటాయి, వాళ్ళందరూ నువ్వు టైం పెట్టుకుని మరి గుర్తుపెట్టుకుంటావు, వాళ్ళని ఆటోమేటిక్గా వింటూ ఉంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతాయి. కూడా ప్రాక్టీస్ చేస్తూ రిజిస్టర్ అవుతాయి అనమాట. ఓకే, సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో, మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో తీసుకున్నాం. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ pH of solution having 0.2 molar acetic acid whose Ka is equal to 10 to the power minus 5 and 0.6 molar sodium acetate. సో బఫర్ సొల్యూషన్ ఇచ్చిండు. సో మనం ఈ బఫర్ సొల్యూషన్ యొక్క pH ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫార్ములా ఎక్కడున్నా ఫార్ములా వచ్చేసిన కాంజుగేట్ బేస్ బై యాసిడ్. ఇక్కడ కాంజుగేట్ బేస్ అంటే ఏమిటి అంటే సాల్ట్ ఇదే కదా, ఇది సాల్ట్. నెగిటివ్ పార్ట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ కాంజుగేట్ బేస్. ఓకే, సో దాని కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చి ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ pKa వాల్యూ లేదు, Ka వాల్యూ ఇచ్చిండు. హౌ టు ఫైండ్ pKa is equal to minus log Ka is equal to minus log K వాల్యూ ఎంత, 10 to the power minus 5. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి మనం చిన్న మ్యాథమెటికల్ ఫార్ములా హెల్ప్ తీసుకున్నాం. సో log x power n is equal to n into log x. ఇది మనం మ్యాథమెటిక్స్ లో చూసే ఫార్ములా. log x power n is equal to n into log x. ఇది n అన్నమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే -5 మైనస్ ప్లస్ 5 log 10 అన్నమాట. ఇక్కడ log 10 వాల్యూ is equal to 1. ఇక్కడ pKa ఎంత వచ్చింది, pKa వాల్యూ has come to be 5. ఓకే, pKa వాల్యూ వచ్చింది 5 ప్లస్ log కాంజుగేట్ బేస్ కాన్సంట్రేషన్ ఎంత 0.6 molar, 0.6. యాసిడ్ కాన్సంట్రేషన్ ఎంత 0.2. సో క్యాల్కులేట్ చేస్తే 3 వస్తుంది. సో pH is equal to 5 plus log 3 వచ్చింది. సో మనం లాగ్ వాల్యూస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. log 1 వాల్యూ 0, log 2 వాల్యూ 0.3, log 3 వాల్యూ 0.477, log 4 వాల్యూ 0.6, log 5 వాల్యూ అయితే ఇంకా 0.0 సంథింగ్. ఓకే, సో ఇప్పుడు log 3 వాల్యూ కావాలి ఎంతయ్యా,
0.477, pH is equal to 5 plus 0.477, where pH is equal to 5.477. ఉత్సాహం జోష్ ఉండాలి, అప్పుడే యాక్టివ్గా నేర్చుకుంటాం అనమాట. సో ఇది డైరెక్ట్ బఫర్ సొల్యూషన్ ఇచ్చిందా, డైరెక్ట్ ఫార్ములా, అంతే అయిపోయింది. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. అయిపోయింది నా స్క్రీన్ షాట్. ఓకే, నౌ లెట్స్ గో టు ది సెకండ్ క్వశ్చన్. Find pH of solution having 50 milliliter of 0.1 molar acetic acid whose pKa is equal to 4.76. So acid pKa value ఇచ్చేసిండు. Next 25 milliliter of 0.1 molar sodium hydroxide. మీరు క్వశ్చన్ చూస్తే డిఫరెంట్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ బఫర్ సొల్యూషన్ ఇచ్చిండు, pH ఫైండ్ అవుట్ చేసి. ఇక్కడ బఫర్ సొల్యూషన్ ఏం లేదు, యాసిడ్ ఇచ్చిండు, బేస్ ఇచ్చిండు, మీరే కలుపుకోండి అన్నాడు. సో మనం దీన్ని కలిపారు అనమాట. కలిపేసిన తర్వాత మనకు బఫర్ సొల్యూషన్ వస్తుందా రావట్లేదా చూస్తాం. వస్తే బఫర్ సొల్యూషన్ pH ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అసిటిక్ యాసిడ్ entrates with sodium hydroxide, we will get sodium acetate along with వాటర్. మనకి వాటర్ తో పాటు సోడియం అసిటేట్ వస్తుంది, వచ్చిందా? ఓకే, ఇక్కడ అసిటేట్ అసిటిక్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చిండు? ఓహో, ఇక్కడ కాన్సన్ట్రేషన్ కూడా తిన్నగా ఇండైరెక్ట్ ఇచ్చిండు అనమాట. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఫార్ములా మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. ఓకే, మనకి ఈ రెండు వాల్యూమ్స్ ఇస్తే, ఈ రెండు వాల్యూస్ ఇస్తే మొలారిటీ కాన్సన్ట్రేషన్ అన్నమాట. కానీ మనకి ఈ రెండు వాల్యూస్ ఇచ్చిండు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చింది, మొలారిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఒక చిన్న ఫార్ములా దీన్నట్టు బై హార్ట్. ఓకే, ఇక్కడ లీటర్స్ ఇచ్చిండు అనుకో, అప్పుడు మనకి మోల్స్ వస్తుంది. ఇక్కడ మిల్లీ లీటర్స్ ఇచ్చిండు, సో మనకి మిల్లీ మోల్స్ వస్తాయి అనమాట. సో ఎన్ని మిల్లీ మోల్స్? 50 ఇంటూ 0.1 ఫార్ములా, 50 ఇంటూ 0.1 5 మిల్లీ మోల్స్. ఇవి మిల్లీ మోల్స్ అనమాట. ఇక్కడ ఎంత? 2.5. సో ఇనిషియల్ గా ప్రొడక్ట్స్ అనేవి 0 ఉంటాయి ఇనిషియల్. ఇప్పుడు ఈ రెండు రియాక్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తే మీరు 1 mole of sodium hydroxide require 1 mole of acetic acid. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 2.5 millimoles ఉన్నాయి. 2.5 millimoles of base requires 2.5 millimoles of acetic acid, which is acid. ఓకే, ఇక్కడ 2.5 రియాక్ట్ అయిపోతాయి, ఇక్కడ 2.5, ఇక్కడ ఎంత వస్తుంది? 2.5. స్టాయికియోమెట్రీ సేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మిగిలింది ఒక్కసారి రాస్తున్నాం. అసిటిక్ యాసిడ్ ఎంత మిగిలింది అంటే 2.5. మీరు ఎంత మిగిలిందంటే ఏం మిగిలేదు చెప్పా. మిల్లీ ఎంత ఉన్నాయి? 2.5 millimoles. ఇవి మిల్లీమోల్స్ అనమాట. ఇప్పుడు చూడు, నీకు వీక్ యాసిడ్ ఉందా? ఉందయ్యా. నీకు బేసిక్ సాల్ట్ ఉందా? ఉంది నాయన. ఇది బఫర్ సొల్యూషనా? అవును నాయన. వీక్ యాసిడ్, బేసిక్ సాల్ట్, అసిడిక్ బఫర్. ఓకే, ఇప్పుడు ది ఫార్ములా పెట్టేసాయి. pH is equal to pKa plus log conjugate base by acid. ఓకే, pKa వాల్యూ ఎంత? pKa వాల్యూ డైరెక్ట్ ఇచ్చేసిండు. ఓకే, శ్రమ లేకుండా. log conjugate base ఏంటి? ఇదన్నమాట, నెగిటివ్ పార్ట్ కాన్సన్ట్రేషన్ 2.5. మీరు తొందర పడిపోయి మోల్స్ లో కన్వర్ట్ చేయకండి, అర్థమైందా? ఎందుకంటే క్యాన్సిల్ అవుట్ అవుతాయి. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి మోల్స్ లో కన్వర్ట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్ కూడా, ఇక్కడ వాల్యూమ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్ మొలారిటీ ఇచ్చేసిందనుకో ఈజీ పెట్టేస్తాం, అది బై ఇది. కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చిందనుకో వాల్యూమ్ ని జస్ట్ వీగా రాసుకోండి, ఎందుకంటే వాల్యూమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఇది బేస్, ఇప్పుడు యాసిడ్ 2.5. విచిత్రం ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్స్ కూడా, ఇక్కడ నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. వాల్యూమ్ క్యాన్సిల్స్, 2.5 క్యాన్సిల్స్, ఏముంటుంది? 1 మిగిలేదు ఇక్కడ. సో pH is equal to 4.76 plus log 1. సో log 1 వాల్యూ ఎంత? 0. ఓకే, సో pH ఎంత? pH is equal to
4.76. ఈజీ ఈజీ. ఏం చేసినాం, మనకి యాసిడ్ ఇచ్చిండు, బేస్ ఇచ్చిండు, రెండింటిని కలిపేసినాం. కలిపేసిన తర్వాత యాసిడ్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, బేసిక్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది చూసుకున్నాం. రెండు ఉన్నాయి, రెండు కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి, అంటే ఇది బేస్ అసిడిక్ బఫర్ సొల్యూషన్. తర్వాత pH ఫార్ములా పెట్టినాం, తర్వాత వాల్యూస్ తీసుకొచ్చి ఫార్ములాలో అప్లై చేసినాం, మనకి pH వచ్చేసింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్. ఇప్పుడు బేసిక్ సాల్ట్ ఇది అసిడిక్ సాల్ట్ వచ్చింది, సారీ అసిడిక్ బఫర్ సొల్యూషన్. ఇప్పుడు బఫర్ సొల్యూషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ బఫర్ సొల్యూషన్ కి ఎక్స్ట్రాగా బేస్ యాడ్ చేస్తే pH ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసేస్తున్నా. ఓకే, ఓకే, ఇది మనకి ఇప్పుడు బఫర్ సొల్యూషన్ ఉంది. బఫర్ సొల్యూషన్ లో వీక్ యాసిడ్ ఎంత ఉన్నాయి, 2.5 మిల్లీమోల్స్ ఉంది. సో బేసిక్ సాల్ట్ దగ్గర కూడా 2.5 మిల్లీమోల్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్, దీంట్లోనే ఇంకో క్వశ్చన్, ఫైండ్ న్యూ pH. లేదా మీరు దీన్ని సెకండ్గా తీసుకోండి, దీన్ని ఫస్ట్గా తీసుకుంటే దీంట్లోనే సెకండ్ క్వశ్చన్, ఫైండ్ న్యూ pH on adding 1.5 millimoles of NaOH, సోడియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు దీనికి ఈ బఫర్ సొల్యూషన్ కి ఎక్స్ట్రాగా 1.5 మిల్లీమోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాము. అప్పుడు వచ్చే pH ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదు, బేసిక్ దేంతో రియాక్ట్ అవుతుంది, బేసిక్ సాల్ట్ యాసిడ్, బేస్ యాసిడ్ తో రియాక్ట్ అవుతుంది. ఎవరితో రియాక్ట్ అవుతారు అనేది తెలుసుండాలి. ఓకే, సో ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వచ్చి రియాక్ట్ అవుతుంది, ఏమొస్తుంది, బేసిక్ సాల్ట్ వస్తుంది. ఓకే, అలాంగ్ విత్ వాటర్. ఇప్పుడు ఇనిషియల్ గా అసిటిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, మిల్లీమోల్స్ 2.5. బేస్ ఎంత యాడ్ చేస్తున్నాం, 1.5. ఇనిషియల్ గా సోడియం అసిటేట్ ఎంత ఉంది, 2.5. అది 0, దానికి అవసరం లేదు, వేస్ట్ గా. ఓకే, ఇప్పుడు 1 మోల్ ఆఫ్ బేస్ రిక్వైర్ 1 మోల్ ఆఫ్ యాసిడ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1.5 మిల్లీమోల్స్ రిక్వైర్ 1.5 మిల్లీమోల్స్ ఆఫ్ యాసిడ్ ఉంది. సో 1.5 దీనికి ఎక్కడ ఎంత వస్తుంది, సేమ్ స్టైకోమెట్రీ సేమ్ కదా, ఆ మాత్రం కూడా తెలియాలి బ్రో. ఇక్కడ ఎంత మిగిలింది ఒకసారి చూసుకుందాం, 1 మిల్లీమోల్. ఇక్కడ ఎంత చిప్ప, ఇక్కడ ఎంత, ఈ దగ్గర బాగుందో 4 మిల్లీమోల్స్ ఉన్నాయి. ఓకేనా, అంతే పోలేదు. ఇప్పుడు వీక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఉంది, బేసిక్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇది బేసిక్, ఇది బఫర్ సొల్యూషన్, బఫర్ సొల్యూషన్. ఏం సొల్యూషన్ ఇది బఫర్ లో, అసిడిక్, వీక్ యాసిడ్, బేసిక్ సాల్ట్. సో మనకి అసిడిక్ బఫర్ సొల్యూషన్ వచ్చింది. ఓకే, ఫార్ములా క్వశ్చన్ ఏంటి, ఫైండ్ న్యూ pH. ఫార్ములా pH is equal to pKa plus log conjugate base by acid. ఓకే, pKa వాల్యూ సేమ్ అంతే ఉంటుంది. pKa వాల్యూ ఎంత, 4.76. సో ఇప్పుడు లాగ్ కాంజుగేట్ బేస్ ఎంత, 4 అన్నమాట. మీరు మౌస్ లో కన్వర్ట్ చేయండి. అలానే వాల్యూమ్ టర్మ్స్ కూడా తీసుకోవాలి, వాల్యూమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 4, యాసిడ్ ఎంత, 1 అన్నమాట. ఓకే, సో 4.76 ప్లస్ లాగ్ 4, దాని వాల్యూ ఎంత, 4.76 ప్లస్ లాగ్ 4 వాల్యూ, మనం ఆల్రెడీ తీసుకున్నాం 0.6. ఓకే, సో 0.6. సో pH is equal to 5.36. కరెక్టేనా, మ్యాథ్స్ కరెక్టేనా, క్యాలిక్యులేషన్ కరెక్టేనా చూడు ఒకసారి. మ్యాథ్స్లో కొంచెం వీక్ మనం, మీరు కాదు కదా, అని చేయండి. సో చూడండి, మనకి ఇనిషియల్గా pH 4.76 వచ్చింది. మనం ఎక్స్ట్రాగా 1.5 మిల్లీమోల్స్ ఆఫ్ బేస్ యాడ్ చేయడం వల్ల pH అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకని, మనం యాడ్ చేసిన బేస్ యాడ్ చేస్తే pH ఇంక్రీజ్ అవుతుంది, అది యాసిడ్ యాడ్ చేస్తే pH అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైనా, ఇలా కూడా అడుగుతారు అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇలా కూడా ఉంటాయి. ఒక్కోసారి యాసిడ్ ఇస్తాడు, ఒక్కోసారి
ఒక్కోసారి ఇక్కడ బఫర్ సొల్యూషన్ ఉండదు, ఓన్లీ వీక్ యాసిడ్ ఉండదు, వీక్ బేస్ ఉండదు. వీక్ బేస్ వీక్ యాసిడ్ pH ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు మీరు వెళ్ళి దీన్ని ఈ ఫార్ములా కట్టుకోవాలి. అదేనా? ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మళ్ళీ మనం ఇంకొక క్వశ్చన్. ఓకే, మార్ ఓకే, సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫైండ్ pKa ఫైండ్ అవుట్ చేద్దాం. pH ఎందుకంటే pH రెండు మనం ఫైండ్ pKa ఆఫ్ 25 millimoles, 25 ml తీసుకున్నాం. 25 ml of 0.2 molar sodium acetate and 25 ml of 0.02 molar acetic acid. Okay, pH of solution is 5. ఓకే, ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ప్రీవియస్ గా pH ఫైండ్ అవుట్ చేసినాం, ఇప్పుడు మనం pKa వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో pH ఆఫ్ ద సొల్యూషన్ ఇచ్చేసింది. ఓకే, ఫార్ములా pH is equal to pKa plus log conjugate base by acid. ఓకే, pH ఎంత? 5 ఇచ్చేసిండు, pKa కనుక్కోవాలి. ఓకే, ప్లస్ log బేస్ ఎంత? బేస్ కాన్సంట్రేషన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్, n is equal to molar into volume. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చిండు, మిల్లీమోల్స్ అది కూడా. సో 25 క్యాల్కులేట్ చేయకపోయినా జస్ట్ అలా పుట్ చేసేయండి, మనకి టర్మ్స్ క్యాన్సిల్స్ అయిపోతాయి. ఓకే, 25 ఇంటూ యాసిడ్ ఎంత? 0.02. సో వాల్యూమ్ టర్మ్స్ డి నాట్ వరీ అబౌట్ దెమ్, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో 25 క్యాన్సిల్స్. సో 0.2 by 0.02, ఇది క్యాన్సిల్ చేస్తే 10 అయి ఉండేది 10. సో 5 is equal to pKa plus log 10. ఓకే, సో log 10 వాల్యూ ఎంత? 1. ఓకే, 5 is equal to pKa plus 1. సో pKa is equal to 5 minus 1 4. ఓకే, ఇన్ కేస్ Ka వాల్యూ అడిగితే, pKa కాకుండా Ka వాల్యూ అడిగితే అప్పుడు ఏంటి? pKa is equal to minus log Ka. ఇక్కడ pKa అనేది 4 వచ్చిందంటే Ka ప్లేస్ లో 10 to the power minus 5 అంటారు. 10 to the power minus 5. 4 కదా, సారీ ఇంట్రాగా మిస్టేక్స్. 4. సో -4 into minus plus 4. ఓకే, pKa వాల్యూ. pKa అడిగితే ఎంతవరకు ఆగండి? pKa కాకుండా Ka వాల్యూ అడిగినకో ఇక్కడ రాగలరు. అర్థమైందా? ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మనం ఏం చెప్పుకున్నాం? స్టార్టింగ్ లో నువ్వు లిటిల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేస్తే pH అనేది చేంజ్ అవ్వదు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అది ఎలా ఒకసారి చూద్దాం. ఎందుకు pH అనేది చేంజ్ అవ్వదు అనేది ఒకసారి చూద్దాం. చూస్తే సరిపోదు, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ పడాలి. ఓకే, సో వర్కింగ్ ఆఫ్ buffer solution. So buffer solution తీసేసుకో. acetic acid equilibrium condition H3CO minus H plus sodium acetate. ఓకే, ఇది బఫర్ సొల్యూషన్, acidic బఫర్ సొల్యూషన్. ఇప్పుడు యాడింగ్ యాసిడ్, ఈ బఫర్ సొల్యూషన్ కి మనం యాసిడ్ యాడ్ చేస్తున్నాం. యాసిడ్ నుంచి ఏమొస్తుంది? H ప్లస్. ఇక్కడ చూడండి, యాసిడ్ యాడ్ చేయడం వల్ల H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది. ఈక్విలిబ్రియం మళ్ళీ రావాలంటే ఏమవుతుంది? H ప్లస్ అసిటేట్ రెండు కలిసి అసిటిక్ మాలిక్యూల్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇది అర్థం కాలేదనుకో
ఒకసారి లీ చాట్లియస్ ప్రిన్సిపల్ కామన్ అయిన ఎఫెక్ట్ ఒకసారి ఉక్కేసేయండి, ఈ కాన్సెప్ట్ బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ యాసిడ్ యాడ్ చేయడం వల్ల H+ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది, సో pH అనేది చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ అవ్వట్లా, ఎందుకని? H+ అసిటేట్ రెండు కలిసి అసిటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. H+ acetate converts into acetic molecule. That's why no change in pH. ఇదన్నమాట యాడింగ్ యాసిడ్. ఇప్పుడు యాడింగ్ బేస్ యాడ్ చేద్దాం. బేస్ యాడ్ చేసినప్పుడు బేస్ నుంచి ఏమొస్తుంది మనకి? OH-, అంతే కదా. OH-, ఎవరితో రియాక్ట్ అవుతారు? ఒకసారి చూస్తే H+. మీకు డౌట్ రావచ్చు, OH- Na+ కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా. Na+ తో రియాక్ట్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ విచ్ ఇస్ అ స్ట్రాంగ్ బేస్ అగైన్ డిసోసియేట్స్, కంప్లీట్లీ డిసోసియేట్ అయిపోతుంది. సో H+ తో రియాక్ట్ అవుతుంది. H2O అనేది వీక్ యాసిడ్, లైక్ న్యూట్రల్ గా తీసుకోవచ్చు అనమాట. డిసోసియేషన్ అనేది జరగదు అనమాట. OH- H+ తో రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు H+ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది అంటే pH అనేది చేంజ్ అవ్వాలి, కానీ ఇక్కడ pH చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ అసిటిక్ మాలిక్యూల్ అనేది అసిటేట్ గా H+ గా డిసోసియేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇక్కడ H+ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవడం వల్ల ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది. ఈక్విలిబ్రియం మళ్ళీ రావడానికి ఈ అసిటిక్ మాలిక్యూల్ అనేది డిసోసియేట్ అవుతుంది. ఓకే, ఇంటర్లింక్డ్ టు లీ చాట్లియస్ ప్రిన్సిపల్ కామన్ అయిన ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ డిసోసియేట్స్. ఎందుకు? టు రీస్టోర్ H+ కాన్సన్ట్రేషన్. అర్థమైందా? స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేయడం వల్ల నో చేంజ్ ఇన్ pH. నో చేంజ్ ఇన్ pH అని చెప్పలేము. లిటిల్ చేంజ్ విచ్ ఇస్ నెగ్లిజిబుల్. నెగ్లెక్ట్ చేసేయచ్చు. వచ్చి pH చేంజ్ 1.02 1.002 అలా వచ్చిందనుకో నెగ్లెక్ట్ చేస్తాం కదా. సో సిగ్నిఫికెంట్ కాదన్నమాట. ఇన్కేస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ బేస్ కానీ యాడ్ చేస్తే అప్పుడు pH అనేది చేంజ్ అవుతుంది. అది కన్సిడరబుల్. అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాలేదా? ఏం చేస్తాం? నీ క్రష్ని ట్రై చేస్తూ ఉన్నాం. ఓకే, నీ క్రష్ని ఏదో చేస్తామని నీ ప్రయత్నం చేస్తా ఉన్నాం, అవ్వలేదు అంత మాత్రం ఆగిపోతావా? నీలో ఓపిక ఉన్నంత వరకు నువ్వు చేస్తూనే ఉంటావు, ట్రై చేస్తూనే ఉంటావు. సేమ్ అంతే. ఒకసారి అర్థం కాలేదా? మళ్ళీ దాకా మళ్ళీ విని మనం పైన ఎందుకు వచ్చినావా ఒకసారి విని అర్థం చేసుకోవాలి. కుదరదు కదా. ఒక్కసారి మళ్ళీ చూడు, బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ మళ్ళీ మనం వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.